పరమేశ్వరుల గారాల తనయుడిగా చెప్పుకునే కుమారస్వామి భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించి తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. సాధారణంగా శక్తి ఆయుధాన్ని ధరించిన నెమలి వాహనంతో స్వామి దర్శనమిస్తుంటాడు. కొన్ని ప్రాంతాలలో ఇలా దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ లింగాకారంలోనూ పూజలు అందుకుంటూ భక్తుల పాలట కొంగు బంగారంగా కొలువై ఉంటాడు. అందుకు పూర్తి భిన్నంగా స్వామివారి స్వయంభూ మూర్తిగా కనిపించే క్షేత్రం ఒకటి ఉంది. అదే అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమల గురించి కథలుగా చెప్పుకునే ఈ క్షేత్రము పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో విరజిల్లుతున్నది. భక్తులు కొంగు బంగారము కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి చెందిన అత్తిలి శ్రీ వల్లిదేవసేన సామేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి మూర్తి బయటపడిన తీరును ఇక్కడ వారు ఆసక్తికరంగా చెప్పుకుంటారు. మరో విషయం ఏమిటంటే రోజు గర్భాలయంలోకి సోమసూత్రం గుండా సర్పం స్వామివారి మూల విరాట్ వద్దకు వస్తుందని, అది మరుసటి రోజు ఉదయం బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెప్తుంటారు. ప్రతి నెల ఈ సర్పం గర్భగుడిలో కానీ చెరువు గట్టు పైన కానీ కుబుసం విడిచి వెళ్తుందని, దాన్ని స్వామి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని అంటుంటారు. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయం ఎక్కడ ఉన్నది, ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాము. ఆలయము ప్రత్యేకత చాలా కాలం కిందట ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పము ఆ పుట్టలోకి వెళ్ళడము రావడం చాలామంది చూసేవాళ్ళు. అయితే దాన్ని చూడగానే పవిత్రమైన భావన కలగడం వల్ల ఎవరు కూడా దానికి హాని తలపెట్టలేదు. కాలక్రమంలో చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట కరిగిపోయింది. ఆ పాముని విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. కొంతకాలం తర్వాత చెరువుకు సంబంధించిన మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి ఏకశిలపై శ్రీ వల్లిదేవసేన సామేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సుందర మనోహరమైన విగ్రహం బయటపడిందని చెబుతుంటారు ఈ గ్రామస్తులు. ఈ విగ్రహం సుమారు 2 అడుగుల ఎత్తులో సర్ప ఆకృతిలో తేజరిల్లుతుందంటారు. శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అలా స్వామివారి మహిమ గావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. స్వామివారి దేహము సర్పం వలె పొరుసులతో కూడి ఉండడం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెప్తుంటారు. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వల్లి దేవసేన సామెతగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామ సామేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఉత్సవాలకు శతాబ్దానికి పైగా చరిత్ర. అత్తిలిలో షష్ఠి ఉత్సవాలకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. 1910వ శతకంలో అత్తిలి పంచాయతీ కార్యాలయం సమీపంలోనే కోనేటి వద్ద పెద్ద పుట్ట ఉండేది. అక్కడ ప్రజలు నిత్యం పూజలు చేసేవారు. ఆ తర్వాత ఏకశిలపై శ్రీ వల్లిదేవసేన సామేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పంచమి రోజున స్వామివారి కళ్యాణము, షష్ఠి తీర్థము, రాత్రికి స్వామివారి ఊరేగింపు చేస్తారు. 1929లో స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. గ్రామ ప్రముఖులు బాదారాల గోపాలం, కాకర్ల సోమన్న, మనసబ్ కానమిల్లి వెంకటరామయ్య తదితరులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. 1932లో కళ్యాణ మండపాన్ని, 1967లో అన్నదాన సత్రాన్ని నిర్మించారు. 1933లో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభము, 1994లో షష్ఠి ఉత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురవడంతో 1996లో మరొకటి ఏర్పాటు చేశారు. 1958లో అన్నదాన నిమిత్తము 4.49 ఎకరాలు, 1963లో 2.74 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అత్తిలిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరున ఆలయ కమిటీ సహకారంతో నెలకొల్పినవే. ఏటా ప్రముఖులకు సన్మానము. అత్తిలిలో ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో కోట్ల వ్యయంతో భారీ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. షష్ఠి ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులను సన్మానించడం ఆనవాయితీ. ముఖ్యంగా ఈలపాట రఘురామయ్యకు తులాభారంతో సత్కరించి ఖ్యాతి అత్తిలి షష్ఠి ఉత్సవాలకే దక్కింది. షష్ఠి తిరునాళ్ల సమయంలో ప్రదర్శించే సాంఘిక పౌరాణిక నాటకాలు చూసి తీరవలసిందే. ప్రముఖ సినీ నటుడు ఎస్వి రంగారావు, హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్యను 1968లో ఏనుగు అంబర్పై ఎక్కించి ఊరేగించారు. అల్లు రామలింగయ్య, చిరంజీవి, కృష్ణ, రాజనాల బ్రహ్మానందం, శ్రీహరి ఇలా ఎందరో నటీనటులను సన్మానించారు. మొక్కులు చెల్లిస్తే సంతాన భాగ్యము. షష్ఠి కళ్యాణ రాత్రి సంతానం లేని వారు స్వామివారిని దర్శించుకుని నాగుల చీర కట్టుకొని ముడుపులు కడతారు. ఆలయ వెనుక భాగంలో కొద్దిసేపు నిద్రిస్తారు. సంతానం కలిగాక పిల్లల తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. పిల్లలపై నుంచి బూరలు పోసే సాంప్రదాయం ఉంది. స్వామివారి ఆలయంలోకి ప్రతిరోజు సాయంత్రం సోమసూత్రం గుండా ఒక సర్పం గర్భగుడిలోకి వచ్చి మరుసటి రోజు ఉదయం బయటికి వెళ్తుంది. ఆ పాము కుబుసాన్ని అర్చకులు గర్భగుడిలో స్వామివారి పాదాల వద్ద ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంటారు.
స్వామివారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అత్తిలి వాసులకి వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవము. షష్ఠి సందర్భంగా అత్తిలి షష్ఠి అంటే ప్రతి యాత్రికుడికి ప్రీతే. ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సాధారణంగా అత్తిలిలో పెద్ద పండుగ ఏదైనా అడిగితే అందరూ చెప్పే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం సహా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 15 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో జిల్లా నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడిన స్థానిక వాసులతో పాటు షష్ఠి అత్తిలికి విచ్చేస్తారు. 15 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో సెట్టింగ్లు, విద్యుత్ దీపాలంకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అభిషేక ప్రియుడు. ప్రతి మంగళవారము నెల షష్ఠి రోజున భక్తులు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. నాగ, కుజ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు. అత్తిలిలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామి దర్శనం చేసుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాయితీ. పౌరాణికంగా అత్తిలి గ్రామము అత్తిలి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. ఆత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడిందని ప్రసిద్ధి. మొదట్లో ఆత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. ఆత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలోని మూల విరాట్ అని ఐతిహ్యము. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తమ శరీరంపై నుంచి వెళ్ళాలనే కోరికను వ్యక్తపరిచినట్లు ఆ వరం అనుగ్రహించినట్లు చెప్తారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసాన్ని చెప్తున్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడు. సంతానం లేని వారు, వివాహం కాని వారు స్వామివారిని దర్శించుకుంటారు. వారి కోరికలను స్వామి తీరుస్తాడు. ప్రతి మంగళవారం రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున చలువ పందిరను నిర్మించి విద్యుత్ దీపాలతో భారీ ఎత్తున దేవతామూర్తులను సెట్టింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. షష్ఠి నాడు స్వామివారి దర్శనానికి 1,00,000 మందికి పైగా భక్తులు జిల్లా నలుమూల నుంచి వస్తుంటారు. మిగతా రోజులలో 3 నుంచి 5,000 మంది వరకు భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అత్తిలికి ఎలా చేరుకోవాలంటే గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. రైల్వే స్టేషన్ ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కిలోమీటర్ల పైబడిన దూరంలో అత్తిలి ఉన్నది.